అంటే మీరు ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ అయి ఉండి కూడా ఈరోజు సరే మీ జాతి కార్యక్రమం అయినప్పటికీ కూడా దీనిలో ఒక లీడర్గా మీరు వెళ్ళొచ్చు. కానీ గత నెల రోజుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, దరు ఎల్లన్న కానీ మీతో పాటు ఉన్నటువంటి కళాకారులు కొంతమంది ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీ పార్టీలు కానీ భావజాలాలు కానీ అన్నింటిని పక్కన పెట్టి కేవలం ఈ కార్యక్రమం కోసం మందకృష్ణ మాదిగ వెంట ఉంటూ మీరందరూ కూడా ఊరూరా తిరుగుతూ పెద్ద ఎత్తున చైతన్యం చేస్తూ వస్తూ ఉన్నారు. అసలు ఇంత అంటే మీరు పార్టీలు అన్నింటినీ పక్కన పెట్టడం గల కారణం ఏంటి? దీనిలో క్రియాశీలకంగా మీరు తీసుకోవడం గల కారణం ఏంటి అసలు? ఇది ఎవరికి వ్యతిరేకమని, ఏ పార్టీకి వ్యతిరేకమని? ఇది వర్గీకరణ ఉద్యమం అన్ని పార్టీలకు అనుకూలమైన అంశము. అన్ని పార్టీలు వర్గీకరణకు మద్దతు ఇచ్చిన అంశము, రాజ్యాంగబద్ధమైన అంశము. నేను ఇలా వర్గీకరణ కోసం కొట్లాడుతూ ఉంటే నా పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నట్ట? నా పార్టీ అధ్యక్షులు, నా పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా ప్రకటించిండు వర్గీకరణ త్వరలోనే చేయబోతు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో అమలు చేయబోతున్నాం అని చెప్పేసి బరాబర్ ప్రకటించిండు. నేను పెద్ద మాదిగను, మాదిగలు లేకపోతే నాకు రాజకీయ జీవితం లేదని చెప్పేసి బాహటంగా చెప్పిండు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మాదిగ జాతి పెద్దన్న రేవంత్ అన్న, మేము అట్లా భావిస్తున్నాము. నేను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వేరే కార్యక్రమం చేస్తున్నాను ఎందుకు అనుకుంటాము? కాంగ్రెస్ పార్టీ తరపునే వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నాను అనుకోవచ్చు కదా. కాబట్టి మిగతా వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా, ఆయా పార్టీల కార్యక్రమం, ఆయా పార్టీలన్నీ కూడా వర్గీకరణకు అనుకూలమైనటువంటి అంశమే కదా. కాబట్టి వర్గీకరణకు అనుకూలమైనటువంటి పార్టీల నుంచి ఆ పార్టీలో పనిచేసే జాతి బిడ్డలు జాతి కోసం ఎందుకు పనిచేయరు? కానీ అదే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మీ మాదిగ జాతికి సంబంధించిన నాయకులే వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇదంతా మందకృష్ణ తన స్వార్థం కోసం చేస్తూ ఉన్నాడు, లేదంటే బీజేపీ ప్రాపకం కోసం చేస్తా ఉన్నాడని చెప్పి విమర్శలు మీ పార్టీలో ఉన్నటువంటి మీ మాదిగ జాతి నాయకులే అంటా ఉన్నారు. దానికి మీరేమంటారు? అసలు ఇది ఒక పెద్ద మహాసముద్రం లాగా మహా ఉద్యమం నడుస్తూ ఉన్నది. చిన్న చిన్న పిల్లకాలన్నీ కూడా వచ్చి ఈ సముద్రంలో కలవాల్సిందే. ఒకవేళ వాళ్ళు అట్లాంటి ఉద్దేశం కలిగి ఉంటే కనుక అది వాళ్ళ సంకుచిత స్వభావానికి నిదర్శనం. ఎందుకంటే 30 సంవత్సరాలుగా ఒక ఉద్యమ జెండాను పట్టుకుని నడిపిస్తున్న నాయకుడు మందకృష్ణ గారు. మందకృష్ణను తిట్టి బతికిన చాలా మంది ఉన్నారు, మందకృష్ణను పొగుడుతూ బతికిన చాలా మంది ఉన్నారు. కానీ మందకృష్ణ చేస్తున్న ఉద్యమానికి నేను సైతం పనిచేస్తా అని చెప్పేసి ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఉన్న సామాన్య కార్యకర్తలు కూడా అసలు సంబంధం లేని వాళ్ళు వర్గీకరణ ఉద్యమం అంటే చాలు మందకృష్ణ చేస్తున్న ఈ 30 సంవత్సరాల ఉద్యమంలో నేను సైతం పాల్గొనాలని చెప్పేసి వస్తున్నారు. వీళ్ళు కొంతమంది కృష్ణతో గతంలో పనిచేసిన వాళ్ళు, కృష్ణతో లబ్ధి పొందిన వాళ్ళు, కృష్ణని తిట్టి లబ్ధి పొందిన వాళ్ళు, స్టార్టింగ్ లో పొగిడి లబ్ధి పొందిన వాళ్ళు, తర్వాత తిట్టి లబ్ధి పొందిన వాళ్ళు, ఇలా ఇది ఇటు పోతుంది అటు పోతుంది అని చెప్పేసి అంటే ఎవరికి చెప్తారు? అది చిన్న వాళ్ళ సంకుచిత స్వభావానికి నిదర్శనం. నేనేమంటున్నా అంటే చాలా మహత్తరమైనటువంటి మనకు అడ్డుపడుతున్న వాళ్ళు ఐక్యమవుతున్నారు, అడ్డుపడుతున్న వాళ్ళు ఐక్యమవుతున్నారు. ఇలా సాధించుకోవాలి ఒక లక్ష్యం కోసం అనుకున్న వాళ్ళు ఐక్యం కాకపోవడం ఏంది నాకు అర్థం కాదు. రావాల్సిందే, అందరూ ఈ మహత్తర ఉద్యమంలోకి రావాల్సిందే. పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఈ మహత్తర పోరాటం ఇది. 1,00,000 డప్పుల కార్యక్రమంలో భాగస్వామి కావాలి. చరిత్ర అట్లా ఒకవేళ దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా మేము దీనికి వ్యతిరేకంగా మాట్లాడతామంటే వాళ్ళే సమాజం ముందు చిన్నగా అయిపోతారు. ఇంకా అంతకంటే మించింది ఏం చెప్తాను. దాదాపు ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల ప్రస్థానం. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో మందకృష్ణ మాదిగ గారు కొంత సైలెంట్గా ఎక్కడ కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమాలు లేవని మనకు కనబడుతూ ఉంది. 10 సంవత్సరాల తర్వాత అనూహ్యంగా మోడీని తీసుకురావడం కావచ్చు, ప్రధాని హోదాల తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కావచ్చు, లేదా ఇప్పుడు ఈ 1,00,000 గొంతుల సభ కావచ్చు, ఇదైతే ఉందో ఎందుకు 10 సంవత్సరాలు సైలెంట్గా ఉండి ఒక 1 year నుంచి ఎందుకు అనూహ్యంగా ఎంఆర్పిఎస్ పుంజుకోవడం గల కారణాలు ఏంటి అసలు? అంటే నాకు తెలిసి సైలెంట్గా ఉన్నాడని అనుకోవట్లేదు. ఓకే, వివిధ దశల్లో ఉద్యమ రూపాలని మార్చుకుంటూ వచ్చాడు. వాస్తవంగా అందరికంటే అగ్రెసివ్గా పోరాడే జాతి మాదిగ జాతి కమ్యూనిటీ, అన్నిటికీ తెగించి కొట్లాడుతుంది. ఒక పిలుపునిస్తే ఏం చేయాలంటే అది చేస్తారు. కానీ కృష్ణన్ అట్లాంటి పిలుపుని ఎప్పుడు ఇవ్వలే. శాంతియుతంగానే ఉద్యమాన్ని నడిపించాడు. నీకు ఎంఆర్పిఎస్ ఏర్పడినప్పటి నుంచి, దండోరా పుట్టినప్పటి నుంచి 94 నుంచి చూసుకుంటే 1-2 సంఘటనలు ఆంధ్రలో జరిగినటువంటి హింసాత్మక 1-2 సంఘటనలు తప్ప ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కానీ ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ హింసాత్మక కార్యక్రమాలు జరగలేవు అంటే సమస్య తీరిందని కాదు, సమస్యను అట్లే ఉండంగా ఆ సమస్య మీద ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి మందకృష్ణ ఎవరిని రెచ్చగొట్టలే, ఎక్కడ కూడా రెచ్చగొట్టలే. కాబట్టి అది వివిధ రూపాల్లో శాంతియుత పోరాటాన్ని కొనసాగించుకుంటూ వచ్చాడు. ఒక దశలో వ్యూహాలు, ఒక దశలో ప్రతివ్యూహాలు చేసుకుంటూ వచ్చాడు. ఒక దశలో వెంకయ్య నాయుడు గారి కాలు మొక్కిన చెప్పేసి బదనాం కూడా అయింది. ఆయన కాలు మొక్కడం అవసరమా? కృష్ణన్న జాతిలో చాలా మంది అన్న ఏందన్న కృష్ణన్న గట్ల కాలు మొక్కుతాడు. అరే కాలు మొక్క దగ్గర కాలు మొక్కిండు, రాళ్ళు పట్టి దగ్గర రాళ్ళు పట్టిండు మందకృష్ణన్న. జాతి కోసం చేసిండు ఆయన. అవుట్ రైట్ గా ఆయన హిడెన్ గా ఏం చేయలే కదా, ఏదన్నా బహిర్గతం చేసుకుంటూ వచ్చింది కదా. ఇలా కృష్ణన్న చేసిన
ప్రతి ఒక్కటి బాహ్య ప్రపంచానికి తెలిసింది, రహస్యం ఏం కాదు కదా. ఇవన్నీ కూడా సమాజానికి సంకేతమే కదా. తను చేస్తున్నటువంటి వ్యూహాల్లో రాజకీయ వ్యూహాలు కొన్ని, ఉద్యమ రూపాలు కొన్నిసార్లు, రాజకీయ వ్యూహాలు కొన్నిసార్లు, ఇట్లా రకరకాలుగా వ్యూహాలు చేసుకుంటూ వచ్చింది. ఎలక్షన్ ముందట మోడీ గారు స్వయంగా దేశ ప్రధాని ఇక్కడికి వచ్చి ఒక జాతి మీటింగ్, ఒక కమ్యూనిటీ మీటింగ్కి వచ్చి ఇలా మందకృష్ణ గారి డిమాండ్ న్యాయపరమైనటువంటి డిమాండ్ అని చెప్పడం అనేది అది ఎంత వ్యూహంతో, ఎంత సంకల్పంతో చేస్తే అవుతుంది అది. ఒక ప్రధానమంత్రి ఒక కుల మీటింగ్ పోయినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉన్నదా? లేదు కదా. ఫస్ట్ టైం వచ్చింది కదా. అంటే అది దాన్ని వాళ్ళని సైతము కృష్ణన్న ఒప్పించగలిగిండు అని చెప్పేసి మేము నమ్ముతాము, మేము గర్వపడతాం. చాలా మంది బీజేపీకి అట్లా అయిపోయింది, బీజేపీకి ఇట్లా అయిపోయింది చాలా మంది అనుకుంటారు. అది అనుకునే వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతాం. కానీ ఇలా వర్గీకరణ సాధించడంలో తను వేసిన ఎత్తుగడలకు, తాను చేసిన వ్యూహాలకు మేము సల్యూట్ చేస్తా ఉన్నాం. జాతి బిడ్డగా మేము గర్వపడతా ఉన్నాం.